welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पबाणचापाम् अनिमाधिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। నక్షత్ర బుధలోక వర్ణన. శివశర్మ విష్ణుదూతులను నక్షత్రలోక విశేషాలను గురించి చెప్పమని అడుగ్గా వారు ఇలా వివరించారు. పూర్వం బొట్టన వ్రేలి వెనుక భాగం చేత సృష్టినంతా సృజించిన దక్షుడు ప్రజాపతి అయ్యాడు. ఆయనకు 60 మంది కుమార్తెలు. వారంతా మంచి రూపంతో లావణ్యంతో ఉన్నవారు. వారిలో రోహిణి మరింత సౌందర్యవతి. వారందరితో దక్షుడు కాశీనగరంలో ఘోర తపస్సు చేశాడు. సోమశేఖరుని ఆరాధించాడు. ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దక్షుని కూతుళ్ళు నీ వంటి తాపహారి రూపసంపన్నుడు అయిన భర్తను ప్రసాదించు అని కోరారు. వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్థాపించి వరుణా నది ఒడ్డున సంగమేశ్వర స్వామి సన్నిధిలో కూడా చాలా కాలం తపస్సు చేశారు. వారి స్థిరమైన మనస్సుకు సంతోషించి, అమ్మాయిలు, మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను. మీ కోరిక నెరవేరుతుంది. జ్యోతిష్ చక్రంలో మీరు అగ్రగణ్యులవుతారు. మీనం నుండి మేషం మొదలైన రాసులు జన్మిస్తాయి. బ్రహ్మచేత ఓషధీషుడుగా చేయబడిన సోముడు మీకు భర్త అవుతాడు. మీరు పూజించిన ఈ నక్షత్రేశ లింగాన్ని అర్చించిన వారు నక్షత్రలోకం చేరతారు అని చెప్పారు. అక్కడి నుండి బుధలోకం చేరారు. ఇది బుధలోకం అని విష్ణుదూతలు చెప్పారు. దీన్ని చూసిన వారు స్వర్గాన్ని కూడా కోరుకోరు. సోముడు ద్విజుల రాజయ్యాడు. రోజుకు 10 పద్మాలను మాత్రమే భుజిస్తూ రాజసూయ యాగం చేశాడు. త్రిభువనాలను దక్షిణగా ఇచ్చాడు. అతడు బ్రహ్మ మనువడు. అత్రి నేత్రం నుండి జన్మించాడు. ఓషధులకు అధిపతి, షోడశ కళలున్నవాడు. తన అమృత కిరణాలతో లోకాల తాపాన్ని తీరుస్తాడు. సోముని 16వ కళను శివుడు శిరస్సును ధరించాడు. బృహస్పతి భార్య తారను చంద్రుడు మోహించడం వల్ల బృహస్పతి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సోముడిపై విడిచిపెట్టాడు. బ్రహ్మాండమంతా భయపడిపోయింది. వెంటనే బ్రహ్మ వచ్చి తారను సోముడి నుండి విడిపించి బృహస్పతికి ఇచ్చాడు. ఆమె అప్పుడు గర్భవతి. ఆ గర్భాన్ని వదిలించుకోమని బృహస్పతి ఆమెకు చెప్పాడు. ఆమె ముండ్ల పొదలోకి వెళ్ళి ఒక స్తంభం చాటు చేరి గర్భస్రావం చేసుకుంది. దేవతలు ఆ శిశువును తీసుకుని వచ్చి తారను గ్రహించమన్నారు. ఆ శిశువు సోముడికి జన్మించాడా బృహస్పతి కాని అడిగారు. ఆమె చెప్పలేకపోయింది. బ్రహ్మ తారనే అడిగాడు. చంద్రుని కుమారుడే అని చెప్పింది. శిశువుకు బుధుడు అని పేరు పెట్టారు. కొడుకు తండ్రి దగ్గరకు వెళ్ళి తాను తపస్సు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కాశీ వెళ్ళి ఒక లింగాన్ని స్థాపించి పూజించాడు. అదే బుధేశ్వర లింగం. శివుడు ప్రీతి చెంది వరం కోరుకోమన్నాడు.
అతని కోరికను అనుసరించి నక్షత్రలోకానికి పైన ఉన్న లోకం బుద్ధలోకం అని పేరు పొందింది. బుద్ధేశ్వర లింగం దుష్టబుద్ధిని పోగొడుతుంది. సజ్జనుల చేత గౌరవింపబడేవారు బుధలోకం చేరుతారు. చంద్రేశ్వరునకు తూర్పుగా ఉన్న బుధేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అంత్యకాలంలో ఉత్తమ బుద్ధిని పొందుతాడు.